పౌలును చూసి, నీ పక్షముగా చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చెయ్యి చాచి ఇలాగున సమాధానము చెప్పసాగాను. మనం 25, 24 అధ్యాయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు సభలోకి వచ్చాడు. అక్కడ జరుగుతున్న సభ. ఫేస్తు ఉన్నాడు, అగ్రిప్ప ఉన్నాడు. వీళ్ళందరి ముందుకి పౌలు గారిని తీసుకుని వచ్చారు. ఆయన చక్రవర్తి దగ్గరికి పంపించాలి. ఏదైనా విచారించి ఏదైనా ఇతని మీద తప్పు ఉంటే అతనితో పాటు ఆ తప్పు లెటర్ రూపంగా వ్రాసి పంపించాలని ఇక్కడ అగ్రిప్ప, ఫేస్తు వీళ్ళందరూ పౌలు గారిని విచారించబోతున్నారు. పౌలు గారిని ఎదురు నేరారోపణ చేయటానికి యూదులందరూ వచ్చారు. వారితో పాటు వకీలు అంటే న్యాయవాది కూడా తెరతిల్లు కూడా వచ్చి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ సంభాషణ అయిపోయింది. ఆ తర్వాత పౌలు గారు కూడా చెప్పుకోవడానికి అవకాశాన్ని దయచేశారు. ఇప్పుడు పౌలు గారు మాట్లాడటానికి ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ 26వ అధ్యాయం మరి మొత్తం ఈ 32 వచనాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. 22 అధ్యాయాల్ని ఈ రీతిగా మనం ధ్యానం చేయొచ్చు. 1, 2, 3 వచనాలు అభినందన మాటలుగా మనం ధ్యానం చేయొచ్చు. ఆ తర్వాత 4 నుంచి 8 వచనాలు యూదా మతంలోని పౌలు ప్రాథమిక జీవితాన్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత 3వదిగా క్రైస్తవ్యాన్ని ఎదిరించే అతని పట్టుదలని 9 నుంచి 11 వచనాల వరకు మనం చూడొచ్చు. ఆ తరువాత 4వది అతని మార్పు, మరి దేవుడు తనకిచ్చిన బాధ్యతను తీసుకోవటం 12 నుంచి 18 వచనాలు మనం చూడొచ్చు. ఆ తర్వాత అతను చేసిన పరిచర్య 19 నుంచి 23 వచనాలు. ఆ తర్వాత ఫేస్తు, అగ్రిప్పతో అతని మాటలు తోటాలుగా ఎలాగా మాట్లాడాడో దాన్ని కూడా మనం 24 నుంచి 29 వరకు చూడవచ్చు. చివరిది 7వదిగా పౌలు నిర్దోషి అని ఇక్కడ కూడా అగ్రిప్ప తెలుసుకున్నాడు. నిర్దోషి అని తెలుసుకోగలిగాడు. కానీ దేవుని చిత్తం నెరవేర్చబడాలి కాబట్టి ఆయన్ని చక్రవర్తి ఎదుటికి పంపించాలి. ఇది ఈ 32 వచనాల్లో ఇన్ని అంశాలు దాగి ఉండే. మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దామా? మొదటి అభినందనలు. అంటే పౌలు గారు మాట్లాడబోతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా ప్రారంభించాడు అనేది మనం ఈ 2, 3 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోవచ్చున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. తాల్మీతో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. ఎంత చక్కటి ప్రారంభం! ఎంత చక్కటి గౌరవంగా, మర్యాదగా, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు యూదుల గురించి అన్నీ ఎరిగినవారు. ఇంత ఎరిగిన వారి దగ్గర నా బాధ, నా సంభాషణ చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చారే, అందును బట్టి నేను ధన్యుడిని. కాబట్టి ఓర్పుతో నా మనవంతా ఆలకించాలని కోరుకుంటున్నాను. ఇది అభినందనలు. ఆ తర్వాత 4 నుంచి 8 వచనాలు ఏమని అన్నాం? యోధా మతంలో ఉన్న ప్రాథమిక జీవితం. అంటే అతను ఎవరు, దేనికి సంబంధించిన వ్యక్తి, ఎంత మత ప్రవిష్టుడో, గరిష్ట కలిగిన వ్యక్తో ఈ 4 వచనాల్లో ఆయన చెప్పబోతున్నాడు. 4 నుంచి 8 వచనాలు నేను చదువుతాను, మీరు ఆలకించండి. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యం నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు.
ఎంత చక్కగా ఉంటున్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు నాతోటి యూదులందరూ నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగానో వాళ్ళందరికీ తెలుసు. నాకు వారు మొదటి నుంచి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసయ్యుడిగా ప్రవర్తించినట్లు చెప్పగలను. అతను ఎవరంట? ఆ మతములో, యూదా మతములో పరిసయ్యుడు అని చెబుతున్నాడు. ఆ తర్వాత ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణ గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదామని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరపు మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగినదని మీరేలా ఎంచుచున్నారు? ఎందుకో తెలుసా నేను ఇక్కడ నిలబడ్డది? ఎందుకో తెలుసా మీ ముందు విచారించబడటానికి కారణం ఏంటంటే, ఇదిగో నేను మొదటి నుంచి ఇలా పెరిగాను, యూదా మతంలోనే పెరిగాను. నేను పరిసయుడు నా తెగ పరిసయుడు. చాలా బహునిష్ట కలిగిన భక్తిని నేను భక్తితో పెరిగాను. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలకు 12 గోత్రాల వారికి ఉన్న నిరీక్షణ కలిగే నేను జీవించాను. వాళ్ళు దేని కొరకు ఎదురు చూశారో నేను కూడా అదే ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ ఎదురు చూపే పునరుద్ధానం. దాని నిమిత్తమే నేను విమర్శకు నిలబడి ఉన్నాను. హల్లెలూయా. ఆ తర్వాత అతను అసలు క్రైస్తవ్యాన్ని, అంటే క్రీస్తు యొక్క మార్గాన్ని ఎంత పట్టుదలతో ఎదిరించాడో మనం కొన్ని వచనాలు చూడవచ్చు. 9 నుంచి 11 వచనాలు. ఏమండి, ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎదురిస్తున్నారు అని అంటున్నారు, కానీ పౌలు గారు చేసినట్లు ఎవరు చేయలే. క్రైస్తవ మార్గాన్ని పౌలు గారు చాలా భయంకరంగా ఎదిరించాడు. మనం ఇక్కడ చదివితే మనకు అర్థమవుతుంది. 9వ వచనం, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చెయ్యవలనని నేను అనుకొంటిని. అంటే అన్నీ చేయలే, చాలా చేయాలనుకున్నాడు ఈయన. యేసును ఆరాధించే వాళ్ళని, నజరేయుడైన యేసు క్రీస్తే దేవుడని చెప్పిన వారందరినీ ఆ విషయంలో ఎన్నో చేయాలని పౌలు అనుకున్నాడంట. కానీ అన్నీ చేయలే, అన్నీ చేయనీలా నిజమైన దేవుడైన యేసయ్య. హల్లెలూయా. అన్నీ చేయనీయకుండా మధ్యలోనే పట్టుకున్నాడు, ఆయన వైపు మళ్ళించాడు, ఆయన పనిముట్టుగా సాధనముగా మార్చుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది అనుకుంటారు, నేను అన్ని చేయాలి, ఇన్ని చేయాలని. మంచిదైతే అది ముందుకు సాగుతుంది, కానీ చెడు మార్గం అయితే ఖచ్చితంగా ఆపివేయబడుతుంది. ఆమేన్. తిరిగి మంచి మార్గానికి మళ్ళుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు ఖచ్చితంగా. పౌలు గారికి అదే అవకాశం ఇచ్చాడు, మంచి అవకాశం ఇచ్చాడు. చూడండి, యెరూషలేములో నేను అలాగూ చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపించినప్పుడు సమ్మతించి తిని. ఈ క్రైస్తవ మార్గానికి ఎంతమంది అయితే వెళుతున్నారో వాళ్ళందరినీ హింసించడానికి కావాల్సిన అధికారాన్ని కూడా నేను తీసుకున్నా. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను చేస్తానయ్యా అంటే వాలంటరీగా నేనే చేస్తా. ఎవరైనా ఒక మంచి పని చేయడానికి నేను చేస్తానని అంటారు, కానీ ఇతను ఒక మంచి మార్గాన్ని చెరిపివేయటానికి, ఒక మంచి మార్గాన్ని పాడు చేయటానికి నేను చేస్తా అని చెప్పి వెళ్ళారంట. వెళ్ళి అధికారాన్ని పొందుకున్నాడంట. వాళ్ళని ఇబ్బంది పెట్టి కొంతమంది చంపబడటానికి సమ్మతించిన వ్యక్తి పౌలుగా మారకముందు సౌలుగా ఉన్న వ్యక్తి. హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి
వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. బలవంతంగా యేసు దేవుడు కాదు చెబుతావా చెప్పవా? యేసు దేవుడు కాదు నువ్వు చెబుతావా చెప్పవా అని చెప్పి బలవంతంగా ఒప్పించిన వాడు పౌలుగా మారక ముందున్న సౌలు. అవన్నీ ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం మనం. ఇవన్నీ సౌలు చేసాడు. ప్రార్థనకు వెళ్తే వెళ్ళనిచ్చేవాడు కాదు, ఇళ్లలో బంధించి వేసేవాడు. ప్రార్థనకి వెళ్ళాలనే మనసు వచ్చిన వారిని బంధించేసేవాడు. అలాగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఇదిగో ఇప్పుడు పౌలుగా ఉన్న వ్యక్తి ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెబుదాం హల్లెలూయా. ఆ తర్వాత అతని మార్పు ఎలా వచ్చింది, అతనికి దేవుడు ఎటువంటి బాధ్యతనిచ్చాడో మనం 12 నుంచి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఎలా మార్పు వచ్చింది చూడండి. ఎలాంటి వ్యతిరేకమైన వ్యక్తి, దేవుడు యేసు ప్రభువు నజరుడైన యేసు క్రీస్తు అని చెప్తే ఏ విధంగా వ్యతిరేకించాడు, ఏ విధంగా వాళ్ళని కొట్టాడో, ఏ విధంగా హింసించాడో, ఎంతమంది చచ్చిపోవడానికి సమ్మతించాడో ఈ వ్యక్తి చూడండి. ఇంత కఠినమైన వ్యక్తి, ఇంత క్రూరమైన వ్యక్తి, ఇంత యేసుక్రీస్తు మార్గానికి అడ్డం తగిలిన వ్యక్తి మార్పు చెందుతున్నాడండి. హల్లెలూయా. ఈరోజు చాలామంది మార్పు చెందటానికి ఎన్నో ఆటంకాలు కదా, కఠినమైన. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, పాపులందరిలో ప్రధాన పాపిని నేను అంటాడు. మీరు పాపులు, కానీ మీ అందరికంటే పెద్దవాడు నేనే, ప్రధాన పాపిని నేను. అందరికంటే అంటారు కదా, నేను చిన్న రౌడీని పెద్ద రౌడీని అంటారే, అట్ట పెద్ద పాపిని నేనే. అంటే ఆయన చేసిన తప్పును ఆయన గ్రహించగలిగాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది పాపాన్ని తప్పుల్ని సమర్థించుకోవడం, అతనంత తప్పు నేను చేయలేదయ్యా, అతనంత తప్పుడోని నేను కాదు, అతను నాకంటే భయంకరమైన వాళ్ళే, నేనెంత కొద్ది చిన్న అంటున్నారు. అంటే ఒప్పుకుంటే మళ్ళీ తక్కువగా చూస్తారేమోనని. పౌలు అలాగనలా, పాపులలో ప్రధాన పాపిని నేను. అంత ఘోరమైన వ్యక్తి, దేవుని మార్గాన్ని చెరిపివేసిన వ్యక్తి, దేవుని మార్గాన్ని అడ్డం తగిలిన వ్యక్తి ఇదిగో మారు మనసు పొందబోతున్నాడండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తిని మార్చటానికి, ఈ వ్యక్తిని కదిలించటానికి ఎవరు రాబోతున్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తే రాబోతున్నాడు. హల్లెలూయా. నిజమే. ఎవరు కలుగు చేసుకుంటారంటే ఒక్కొక్కసారి యేసయ్య కలుగు చేసుకుంటాడు. ఈ మాటలు చెబుతున్నాడు. ఇదిగో మీరు ఈరోజు నన్ను నిలబెట్టి నాకు తీర్పు తీరుస్తున్నారు కదా, నేను అసలు ఎలాంటి వాడినో మీకు తెలుసా, ఎంత భయంకరమైన వ్యక్తిని నేను తెలుసా. ఇలాంటప్పుడు నన్ను ఒకరోజు నా దేవుడు కలుసుకున్నాడు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళనే కాదు, బయట ఉన్నవారిని కూడా హింసించాలని, బంధించాలని వెళ్ళబోతుంటే, ఇదిగో దమస్కు మార్గం నేను వెళ్తూ ఉంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో భయంకరమైన వెలుగుతో ఉన్న ఆ సమయంలో ఇంకా కోటి సూర్య కాంతుల కంటే ఇంకా వెలుగు నా ఎదురొచ్చేసింది. నాకు కళ్ళు మసకలొచ్చిపోయి పడిపోయాను. నాతో పాటు కొంతమంది సైనికులు ఉన్నారు. నా కళ్ళు కనపట్లేదు, పడిపోయాను. నాతో ఒక స్వరం మాట్లాడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరం నాతో మాట్లాడింది. నువ్వెవడవు ప్రభువా అన్నాను నేను. ఆయన అన్నాడు, సౌలా ములుకోనలకు ఎదురు తన్నుతున్నావేంటి సౌలా అన్నాడు. ములుకోన కంటే బాగా పొద్దునుగా ఉన్న ముక్కుకి ఎదురుగా వచ్చి గుద్దుకుంటున్నావేంది? దానికి గుద్దుకుంటే ఎవరికి నష్టం? ఏం తిమోతే, ఎవరికి నష్టం? పులుగు ముక్కుకెళ్ళి ఇట్ట పెట్టుకుని గుద్దుకుంటే ఎవరికి నష్టం? గుద్దుకునేవాడికి నష్టం. ఎంత ఫోర్స్గా గుద్దుకుంటే అంత లోతుగా దిగిద్ది అది. దేవుని మాటలు ఎంత చక్కటి అర్థాలు ఉన్నాయి చూడండి. నాకు ఎదురుపడటం అంటే ఏందది? నీకు ప్రమాదం తెచ్చుకుంటామే కదా. ఎవడో ప్రభువా అంటే
నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును నేనే. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, నీవు హింసిస్తున్నావే ఆయన నేనే. పౌలుకి అర్థం కాల, నేను ఎప్పుడు హింసించాను? నా బిడ్డలనే కదా, నా పేరట నన్ను ఆరాధించడానికి వస్తున్న బిడ్డలనే కదా నువ్వు హింసిస్తుంది అంటే నన్ను హింసించినట్లే. ఆ సమయంలో పౌలు హృదయం కదిలిపోయింది. పౌలు మారు మనసు పొందబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు మారు మనసు పొందబోతున్నాడండి. ఇక్కడ ఆయన మార్పు కదలబోతుంది. చూడండి, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్య జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకట్లలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. ఒక్కసారిగా వ్యతిరేకముగా ఉన్న సౌలుని అనుకూలమైన సాధనంగా పౌలుగా మార్చివేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అగ్రిప్పరాజా, ఇలా మారిపోయింది అగ్రిప్పరాజా నా జీవితం. అగ్రిప్పరాజా, నీకులాగే ఇదిగో ఇప్పుడు ఇక్కడ కూర్చుని నా మీద నేరాలు మోపుతున్నారే, వాళ్ళకంటే ఇంకా నేను చాలా బలంగా ఉండేవాడిని రాజా. వాళ్ళకంటే నేను ఆ క్రైస్తవ మార్గాన్ని ఇంకా ఎదుర్కొనేవాడిని రాజా. కానీ నా దేవుడు నన్ను కనపడి, ఆయన సజీవుడు, ఆయన్ని సిలువ మీద అందరూ చంపేశారు అనుకుంటున్నారు, ఆయన తిరిగి లేచాడు రాజా. ఆయన నన్ను కలిశాడు, నాతో మాట్లాడాడు, నన్ను ఆయన ఆయుధంగా సాధనంగా మార్చుకున్నాడు రాజా అని ఈ సాక్ష్యాన్ని చెబుతూ ఆయన పరిచర్య ఎలా ప్రారంభమైందో కూడా అగ్రిప్ప రాజాకు చెబుతూ ఉన్నాడండి. చూడండి, ఆయన పరిచర్య ఎలా అయింది. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేము యోదయ దేశమంతటను, తరువాత అన్యజనులనుకును, వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుండిని. ఏంది, నేనేం చేయలేదయ్యా. ముందు దమస్కు దగ్గరికి వెళ్ళాను, ఆ తర్వాత యెరూషలేము వెళ్ళాను. దేవుడు నాకు చెప్పిన పనిని ప్రారంభించాను రాజా. ఆ పనిని నేను ప్రారంభించాను, నేను చేసింది ఇంతే అని ఆయన మాటలు చెప్పుకోవటం ప్రారంభించాడు. అందరి గురించి చెప్పుకుంటూ యేసుక్రీస్తు ఏ విధంగా శ్రమలు పొందాడు, ఏ విధంగా మరణించాడు, ఆయన కొరకు ప్రవక్తలు చెప్పిన మాటలు ఏ విధంగా నెరవేర్చబడ్డాయో అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఎంతలో ఏమైంది తెలుసా? 24 నుంచి మనం చూసుకుంటే ఫేస్తు అగ్రిప్పతో ఇక బలముగా మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇదే అవకాశం. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, మీరు రాజుల యొద్దకును అధికారుల యొద్దకును వెళ్ళెదరు, మీరు మాట్లాడతారు, వాళ్ళతో సువార్త చెబుతారు, వాళ్ళకి భయపడద్దు అన్నాడు. ఇది అవకాశం. ఇన్ని చెప్పిన తర్వాత పౌలు ఎవరికి సువార్త చెబుతాడో తెలిసి ఇప్పుడు కూడియున్న వారి అందరికీ, అగ్రిప్పకి, ఫేస్తుకు కూడా యేసుక్రీస్తు గురించి ఎంత చక్కగా చెబుతున్నాడో. ఇటు సాక్ష్యాన్ని చెబుతూ యేసు ఎంత గొప్ప దేవుడో, నిజమైన దేవుడో తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు చెబుతూ 24వ వచనంలో చూడండి, అతడు ఇలాగూ సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా, నువ్వు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో అన్నాడంట. ఈ మాటలన్నీ విని ఫేస్తుకి కోపం వచ్చింది. గవర్నర్ కోపం వచ్చి, పౌలా, పిచ్చోడు నువ్వు, పిచ్చి పట్టింది నీకు, బాగా చదువుకుని వాటి వల్ల నీకేమైంది, పిచ్చి పట్టింది,
ఏం మాట్లాడుతున్నావు తెలియట్లేదు పౌలా నీకు? కోపం వచ్చింది కదా. పౌలు కోపం రావాలా లేదా? మీకు వచ్చింది గదింతే. మిమ్మల్ని ఎవరైనా గదింతే మీకు ఎందుకు వచ్చింది? మీకు వాళ్ళకంటే 2-3 రెట్లు కోపం వచ్చింది. మీరేం చేస్తారు? ఇంకా పెద్దగా గదుంతారు కదా, అంతేనా? కానీ పౌలు గారిని మనం చూసి నేర్చుకోవాలి. అందుకు పౌలు ఇట్లా నేను ఏమన్నాడు? మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. అందరం గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. వెర్రివాడు అంటే మనం ఏమనాలి? నీకు వెర్రి, మీ తాతయ్యకి వెర్రి, మీ నాన్నకి వెర్రి, అది కదా మనం అనే భాష. అంటే అప్పచెబుతాం అని పౌలు గారు ఏమన్నాడు? అయ్యా వింటున్నారా? ఏమన్నాడు? ఘనత వహించిన ఫేస్తు, గౌరవనీయులైన ఫేస్తు, నేను వెర్రివాడిని కాను, నేను నిజం చెబుతున్నా, ఆరోగ్యవంతమైన మాటలు చెబుతున్నా. హల్లెలూయా. నేర్చుకోవాలి మనం ఈ సత్యాన్ని. మనలో ఉన్న కోపం తగ్గించుకుని దేవుని ప్రేమతో అవతల వ్యక్తిని గెలిచే మాటలు మనం మాట్లాడాలి. దేవుని వైపు మళ్ళీ మాటలు మనం మాట్లాడాలి. హల్లెలూయా. కానీ తట్టుకోలేము. తట్టుకోవాలి. ఈ మాటలు వింటున్నప్పుడు నేర్చుకోవాలి మనం. ఆ మాటలు చెప్పి వెంటనే 26వ వచనం, రాజు ఈ సంగతులు ఎవరు? 26వ వచనం, రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. ఎవరి గురించి అంటున్నాడు అనుకోండి ఈ మాట? ఇదిగో నేను అగ్రిప్ప ఎదుట మాట్లాడుతున్నాను కదా, అగ్రిప్ప రాజుకు అన్నీ తెలుసు కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నా. హల్లెలూయా. విషయం ఏంటంటే అగ్రిప్ప యూదుడు. ఆ యూద మత ప్రవిష్టత గురించి ఎరిగినవాడు, ధర్మశాస్త్రము గురించి ప్రవక్తల గురించి ఎరిగినవాడు. కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఫేస్తు, గౌరవమైన ఫేస్తు, నేను వెరివాడిని కాదు, నేను ఆరోగ్యవంతమైన మాటలు మాట్లాడుతున్నాను. హల్లెలూయా అని అగ్రిప్పని గౌరవిస్తూ అగ్రిప్ప వైపు తిరిగి అగ్రిప్ప రాజా అన్నాడు. అని తమరు ప్రవక్తలు నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. ఎంత చక్కగా మాట్లాడాడు. ఇక్కడ ఏంటంటే ప్రవక్తలు నమ్ముచున్నాను అని అగ్రిప్ప అన్నాడంటే, అగ్రిప్ప రాజు అన్నాడంటే యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఎంత జ్ఞానవంతుడో పౌలు. సహోదరులారా, సహోదరులారా, దైవ జ్ఞానం, బైబిల్ మనకి దైవ జ్ఞానాన్ని ఇస్తుంది. సువార్త అంత చక్కగా బోధించాలో తెలియజేస్తుంది. పౌలు వలె మనం సువార్తను అంత చక్కగా బోధించలేం. అంత జ్ఞానం రాజులకి. అసలు అగ్రిప్ప రాజా అనగానే రాజు చూస్తూ ఉంటే, మీరు ప్రవక్తలు నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నాకు తెలుసు అంటే, ఇప్పుడు అగ్రిప్ప ఏమన్నాడు చూడండి. అగ్రిప్ప ఏమన్నాడు? అదే తోటాల లాంటి మాటలు అంటే ఏమంటున్నాడు? అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావే అని పౌలుతో అనెను. అబ్బా పౌలా, ఎంత తెలివిగల్లావుడు నువ్వు. చిన్న మాటతో నన్ను క్రైస్తవుడిగా మార్చాలనుకుంటున్నావే అని అంటే దానికి ఎంత చక్కగా చెప్పాడు తెలుసా పౌలు గారు? చూడండి అసలు ఈ మాటలు ఎంత చక్కగా ఉంటాయి. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు ఈ మాటలు వినువారందరూ, దేవునికి మహిమ కలుగును గాక. మీ కొరకైనా ఎందుకు అనుకుంటున్నారు? అగ్రిప్ప రాజా మీ కొరకైనా ఎందుకు అనుకుంటున్నారు? సమాజం అంతా ఫేస్తు, నా మీద నేరాలు మోపాలకు వచ్చిన యూదులు, వాళ్ళందరి తరపున వచ్చిన వకీలు తెర్తుళ్ళు, వీళ్ళందరికీ, మీ ఒక్కళ్ళకి కాదు అగ్రిప్ప రాజా, వీళ్ళందరితో మాట్లాడుతున్నాను. తమరు మాత్రము కాదు, నేడు నా మాటలు వినువారందరూ ఈ బంధకములు తప్ప. ఏ బంధకాలు?
ఆయనకున్న బంధకాలు ఏముండే, ఇప్పుడు ఆయన ఖైదీగా ఉన్నాడు. ఏ నేరము చేయలేదు, కానీ ఖైదీగా ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కోర్టుకు వచ్చాడు, సభకు వచ్చాడు. నాకులాగా బందీలుగా ఉండకుండా అందుకే అంటున్నాడు, నా వలే ఈ బంధకములు తప్ప నా వలే ఉండినట్లు దేవుడు అనుగ్రహించునుగాక. చెప్పండి ఆమేన్. ప్రార్థన అది పలికేసాడు దేవుడితో. అగ్రిప్ప రాజా, తమరు కాదులే, తమరొక్కరు అనుకుంటున్నాం ఏంది, ఇక్కడ వింటున్న వారందరికీ ఇదిగో నేను బంధించబడినట్టు మీరు బంధించబడకూడదు. మీరు విడుదలతో దేవుని కృపను పొందుకోవాలి, దేవుని రక్షణను పొందుకోవాలి. ఎంత చక్కగా బోధించాడు ప్రియదేవుని బిడ్డలారా. ఈ మాటలన్నీ విన్న తర్వాత అగ్రిప్ప ఫైనల్గా ఏమంటాడే, అంతటా రాజు అధిపతి బర్నీకయ్య వారితో కూడా కూర్చున్న వారిని లేచి అవతలకు పోయి, ఈ మనుష్యుడు మరణముకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకునిరి. అందుకు అగ్రిప్ప రాజా, ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకుందునని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాను. ఇప్పుడే ఇతన్ని రిలీజ్ చేయవచ్చు, కానీ మనం ఆయనే అన్నాడుగా కైసరికి వెళ్ళి చక్రవర్తి చెప్పుకుంటామని. ఆ మాటను బట్టి మనం ఇతన్ని వదిలేస్తున్నాం, లేకపోతే ఇప్పుడు రిలీజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇతను ఏ తప్పు చేయలేదు. హల్లెలూయా. ఈ మాట ఒక్కసారి అన్నారనుకుంటున్నావా? లేదండి. చూడండి ఎన్ని చోట్ల ఆయనకేం తప్పు లేదు. 23వ అధ్యాయం చూడు ఒకసారి, 23:9 వచనంలో కూడా అంటారు, అప్పుడు పెద్ద గొల్లు పుట్టిన పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, ఈ మనిషిని యందు ఏ దోషము మాకు కనబడలేదు, ఒక ఆత్మయను దేవదూతయను అతనితో మాట్లాడి ఉండవచ్చునని చెప్పుచు తడువులాడిరి. అందరూ ఏమన్నారు తెలుసా? పౌల్లో ఏం తప్పు లేదన్నారు. ఒకసారి అన్నారు, మళ్ళీ 29వ వచనంలో కూడా అదే మాట అన్నారు. వారు తమ ధర్మశాస్త్రవాదముల గురించి అతని మీద నేరము మోపిరే కానీ మరణమునకైనను బంధకములకైనా తగిన నేరము అతని యందు కనపరచలేకపోయారు. దేవునికే మహిమ కలుగునుగాక. పౌల్ని సభలు నుంచోబెట్టారు, కోర్టులో నుంచోబెట్టారు, కానీ ఆయన్ని నువ్వు తప్పు చేసేవని నేరారోపణ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన ఏం తప్పు చేయలేదు. పునరుద్ధానం ఉంది అన్నాడు అంతే. ఇశ్రాయేలు 12 గోత్రాలు దేనికైతే ఎదురు చూస్తున్నా దానికోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు అంతే. అది నిజం. దాని గురించి మీరు నన్నే విచారిస్తారు? ఇది దేవుని చిత్తానుసారంగా జరగాల్సిన విచారణ. ఈ విచారణ ద్వారా అనేక మందికి సువార్త వెళుతూ ఉంటుంది. ఎక్కడ సభలో నిలబడితే అక్కడ ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. అవకాశం వచ్చినప్పుడు ఆయన క్రీస్తు గురించి చెబుతూ, తన మార్పు గురించి చెబుతూ కొందరిని రాజుకే చెబుతున్నా, అగ్రిప్ప రాజా అని అంత చక్కగా చెప్పాడు. నువ్వు ప్రవక్తలను నమ్ముచున్నావని నాకు తెలిసిలే అన్నాడు. హల్లెలూయా. ఎంత చక్కగా సువార్త చెప్పుకుంటూ వచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం కూడా అంత మంచి మాట తీరుతో మన దేవుడు నిజ దేవుడని 10 మందికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మాట్లాడాలి. వాళ్ళు పెద్దగా అరుస్తున్నారని మనం పెద్దగా అరవకూడదు. ఫేస్ తరిసాడు, బౌలా పిచ్చి పట్టిందా నీకు? బాగా చదువుకోవటం వల్ల పిచ్చోడు వెర్రోడు అయిపోయావంటే నీకు వెర్రి పేస్తా అనలా. ఆయన గవర్నరు ఏమనలా, ఘనత వహించిన ఫేస్తూ అన్నాడు. అని నేకేం వెర్రి రాలేదు ఫేస్తూ, నేనేం పిచ్చోడిని కాదు, ఆరోగ్యమైన మాటలు మాట్లాడుతున్నాను, సత్యము పలుకుచున్నాను. దేవుని బిడ్డారా, ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవాలి. పౌలు వలె చూస్తూ, ఆయన వైపు చూస్తూ, ఆయన జీవితాన్ని చూస్తూ, నెమ్మదిగా మాట్లాడుతూ, క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ, ఆయన నిజమైన దేవుడు, నా వాక్యమే సత్యమని మనం గ్రహిస్తూ అనేక మందిని దేవుని వైపు మళ్ళించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయనే నీ కోసం, నా కోసం ఆ పరమును విడిచి మానవునికి లోకానికి వచ్చాడు. సత్య మార్గాన్ని చూపించడానికి ఆయన సత్యవంతుడిగా జీవించాడు. ఇదిగో నా మార్గం అని చూపించాడు. నువ్వు కూడా ఆ మార్గములో జీవించగలిగితే
ఆ సత్యమే నిన్ను నిత్య జీవానికి వారసుడిగా చేస్తుంది. హల్లెలూయా. ఆ సత్యం ఏంటి? ఆయన మన పాపాలన్నీ పైన వేసుకుని సిలువలో మరణించి పాతిపెట్టబడి పునరుద్ధాన బలముతో తిరిగి లేచాడు. మరలా రానై ఉన్నాడు మనందరి కొరకు. ఆమేన్. మనందరినీ ఆయనతో ఏకం చేసుకుని గొప్ప దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి రాబోతున్నాడు. ఈ గొప్ప సత్యాన్ని మరవద్దు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుని అనేక మందికి తెలియజేసి ఈ దేవుని రాజ్యం వైపు మనందరిని మళ్ళిద్దాం. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. అందరం చెబుదాం ఆమేన్.